నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప అసెంబ్లీ స్థానానికి డిప్యూటీ సీఎం అంజద్ బాషా నామినేషన్, భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. భీమవరంలో ఉత్సాహంగా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు నామినేషన్, భారీగా తరలివచ్చిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు. యలమంచిలి మండలం చించినాడలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల ప్రచారం, ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అవగాహన. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని జువ్వలపాలెంలో జనసేన పార్టీ విస్తృత ప్రచారం, బొలిశెట్టితో పాటు హాజరైన టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు. గత 10 ఏళ్లుగా కడప ఎమ్మెల్యేగా పనిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న తనను ఈ ఎన్నికల్లో మరోమారు ఆశీర్వదించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోరారు. ఈ ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరపున మరోమారు బరిలో నిలిచేందుకు బుధవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన తన కార్యాలయం నుంచి కడప పెద్ద దర్గాకు చేరుకుని పూలాచాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి గోకుల్ సర్కిల్ 7 రోడ్ల కూడలి మీదుగా మండల కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వసారి తనకు అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని అన్నారు. తన చివరి శ్వాస వరకు కడప నగర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి తనను మరోమారు శాసనసభకు పంపాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, నగర ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూశారు, గత 10 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు అందుబాటులో ఉండడం జరిగింది. నా వరకు వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో నేను అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ మీకోసం, మరి ఈరోజు మీకు మీ దీవెనల కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3వసారి నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇవాళ నేను నామినేషన్ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి 3వసారి కూడా మీరు నన్ను శాసనసభకు పంపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఖచ్చితంగా ఇవాళ ఒక మాట అయితే చెప్తున్నాను, ఖచ్చితంగా నా యొక్క శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ కడప నగర అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దా, ఈ నగరాన్ని ఈ 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి స్థాయిలో మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒప్పించి నిధులు తీసుకొచ్చేదానికి శాయశక్తుల కృషి చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. మరి నా గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను మరొక్కసారి శాసనసభకు పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు గీతా మల్టీప్లెక్స్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి కూటమి అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. భారీ ర్యాలీతో ఉండి రోడ్డు నుంచి ప్రకాశం చౌక్ మీదుగా భీమవరం కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మాజీ ఎమ్మెల్యే, భీమవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, 10 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేగా భీమవరానికి ఎంతో చేశానని అన్నారు. రాక్షస అరాచక పాలనలో ఉన్న భీమవరాన్ని ప్రశాంత వాతావరణంలో ఉన్న భీమవరంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కూటమి విజయం తథ్యమని, రానున్న రోజులన్నీ మంచి రోజులేనని, రాక్షస పాలనకు చర్మగీతం పాడుతామని అన్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కూటమి విజయంతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పొలిటికల్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి, బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, ఒబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, కత్తుల నీలేంద్ర, మల్లినేడి తిరుమలరావు, కోల నాగేశ్వరరావు, మామిడిశెట్టి ప్రసాద్, పులపర్తి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన జన
జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా పగలుగు రాజే ఇతడు ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు ఆత్మయువత ఆకాంక్షల సారథివయ్యావురా అన్నదాతలందరికీ ఆత్ముడవయ్యావురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన
సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన 24 ఏప్రిల్ 2024 తారీఖు ఉదయం 10:39 రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్కి సపోర్ట్కి పెద్దలు గౌరవనీయులు పార్థసారథి గారు, జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారు, ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, గుండి శాసనసభ్యులు రామరాజు గారుతో వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది. అధికారులు నామినేషన్ పత్రాలు అన్నీ కూడా చూసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నారు. రేపటి నుంచి ప్రచారం ముమ్మరం చేసి మే 13 వరకు కూడా విశ్రాంతి లేకుండా పోరాటం చేసి విజయం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నేను, బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నాం. మా అఖండ విజయానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సహకారం, తెలుగుదేశం సహకారం, జనసేన సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి మా వంతు మేము కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశం చేయాలన్న ఆలోచనలో ఆయన నడుస్తున్నారు. అటువంటి ముగ్గురు కూటమితోటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకొస్తాకి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. భీమవరం అసెంబ్లీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎవరికి వారే కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది. అంజిబాబు గారు గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంజిబాబు గారు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి ఆధారంగా వివాదరహితుడిగా శాంతి భద్రతల్ని కాపాడినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆయన సుపరిచితుడు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ రోజున అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంజిబాబు గారి నామినేషన్ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను కూడా పాల్గొనడం జరిగింది. మేమిద్దరం కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంజిబాబు గారికి ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తే అన్ని ఓట్లు కూడా నాకు వచ్చేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నది. అదేవిధంగా అంజిబాబు గారు శాసనసభ్యులకు ఎన్నికయ్యాక ఆయన యొక్క అనుభవాన్ని గౌరవిస్తూ ఆయన యొక్క ఏదైతే ఆయన జీవన విధానం ఉన్నదో వివాదరహితుడిగా దాన్ని కొనసాగిస్తూ కేంద్రంలో నాకున్నటువంటి బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు, అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులతో ఉండేటువంటి పరిచయాల ఆధారంగా అంజిబాబు గారి మార్గదర్శనంలో ఈ నియోజకవర్గంలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.